నమస్కారం. ఆర్‌జీఆర్ హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడున్న జీవిత విధానాల వల్ల కావచ్చు, మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, చాలా మందిలో అనేక రకాల సమస్యలు ఆరోగ్యపరంగా కనిపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఆస్తమా, రొమటాయిడ్ ఆర్థరైటిస్, మధుమేహం, సోరియాసిస్ ఇలాంటి వ్యాధులకి జీవితకాలం మందులు వాడాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి వ్యాధులను నయం చేయడానికి ఆర్‌జీఆర్ హాస్పిటల్స్‌లో ఎటువంటి చికిత్సా విధానాలు, పరిష్కారాలు ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆర్‌జీఆర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ వాసంతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా మందిని బాధపెడుతుంది. అంటే మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, కీళ్ళ వాతం అని కూడా అంటూ ఉంటారు కదా. అసలు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎందుకు ఎక్కువగా ఈ రోజుల్లో కనిపిస్తూ ఉంది? దీనికి చికిత్సా విధానాలు ఆర్‌జీఆర్ హాస్పిటల్లో ఏ విధంగా ఉంది? రుమటాయిడ్ ఆర్థరైటిస్ దీన్నే మనం కీళ్ళవాతం అంటారు. కీళ్ళవాతం అనేది ఎందుకు వస్తుంది అంటే మన జీవక్రియలు అనేవి దెబ్బతినటం వల్ల ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. చాలా మందిలో ఇది స్మాల్ జాయింట్స్, చేతి వేళ్లతో ప్రారంభమవుతుంది. అదేవిధంగా అది బిగ్గర్ జాయింట్స్కి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎల్బో జాయింట్స్, షోల్డర్ జాయింట్స్, తర్వాత నీస్ కూడా చాలా మందిలో ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కాళ్ళు చాలా వాచిపోతూ ఉంటాయి. చేతి వేళ్ళు స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముడవటం, ఓపెన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ మన ఆర్‌జీఆర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం కొన్ని రకాలైనటువంటి ఔషధాలను మనం ఇస్తూ ఉంటాం. ఈ ఔషధాలను సేవించడం వల్ల వారి జీవక్రియలు అనేవి మెరుగుపడుతూ ఉంటాయి. అదేవిధంగా కొంతమందిలోని డిఫార్మిటీస్ కూడా ఉంటాయి. నాడ్యూల్స్ అనేవి తయారవుతాయి. ఈ నాడ్యూల్స్ గడ్డలుగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనం తగ్గించడానికి కొన్ని పంచకర్మ థెరపీలను మనం చెప్తూ ఉంటాం. ఈ పంచకర్మ థెరపీలు చేయటం వల్ల జాయింట్ యొక్క స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది. రక్త ప్రసరణ అనేది పెరుగుతుంది. ఈ పంచకర్మ థెరపీల్లో మనం ముఖ్యంగా రూక్ష స్వేదనం అనేది చేస్తాం. ఆమము అనేది విష పదార్థం. దీనిని ముందు మనం ట్రీట్ చేయాలి. తర్వాత వాతానికి చికిత్స అనేది ఇవ్వాలి. ఈ ఆమాన్ని ట్రీట్ చేయడానికి రూక్ష స్వేదనమైనటువంటి వాలూక స్వేదనము, కషాయధార కొన్ని ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాం. ఈ ప్రొసీజర్స్ చేయటం వల్ల వీరి యొక్క నాడీ ప్రసరణ, తర్వాత రక్త ప్రసరణ అనేవి మెరుగు అవుతూ ఉంటాయి. కొందరిలో మధ్యలో మనం అభ్యంగనము వంటి తైలంతో చేసేటటువంటి మసాజులు చేస్తాం. అది వాతాన్ని తగ్గిస్తుంది. ఈ రకంగా మార్చి చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం క్లిష్టతరమైనది. ఎందుకంటే ఇవి రెండు విరుద్ధమైనటువంటి దోషాలు. ఆమానికి చేసేటటువంటి చికిత్స వాతాన్ని ప్రకోపించేదిగా ఉండకూడదు. వాతానికి చేసే చికిత్స ఆమాన్ని పెంచేదిగా ఉండకూడదు. కాబట్టి రెండిటిని మనం సమతుల్యం చేస్తూ మనం చికిత్సను అందించాలి. కాబట్టి ఈ ఆర్‌జీఆర్ హాస్పిటల్లో మనకి అన్ని రకాల పంచకర్మ థెరపీలు అవైలబుల్గా ఉన్నాయి. ఈ ప్రొసీజర్స్ చేయించుకున్న వాళ్ళు నొప్పి, బాధ వంటి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి పూర్తి ఉపశమనాన్ని పొంది వారి యొక్క జీవితాన్ని ఇప్పుడు హాయిగా గడపగలుగుతున్నారు. 1 సంవత్సరం నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు బిఎస్ ప్రీతం. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నాకు హ్యాండ్కి ఆర్థరైటిస్ వచ్చింది 6 months బ్యాక్. అసలు ఎక్కడ చూపించుకున్నా తగ్గలేదు. చాలా నొప్పి వచ్చేది. నేను ఆర్‌జీఆర్ హాస్పిటల్కి వచ్చాక వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ ద్వారా నాకు చాలా బెటర్. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా రాశాను. థ్యాంక్స్ టు ఆర్‌జీఆర్ హాస్పిటల్స్. హలో అండి, మా అబ్బాయికి ఆర్థరైటిస్ వచ్చింది రిస్ట్ దగ్గర. ఈవెన్ తను ఎంత పెయిన్ అనుభవించాడంటే అన్నం కూడా కలుపుకొని తినలేని పరిస్థితులు వచ్చింది. ఒకసారి మామూలు బయట చాలా డాక్టర్స్ తిరిగాం, హైదరాబాద్ వెళ్ళాము, ఎక్కడ తగ్గలేదు మాకు. సో ఇప్పుడు ఈ ఆర్‌జీఆర్ హాస్పిటల్కి వచ్చి 1 month బ్యాక్ మెడిసిన్ తీసుకున్నాము. 1 monthలోనే చాలా క్యూర్ కనిపించింది. ఎగ్జామ్స్ రాశాడు, చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ 10th పబ్లిక్ రాయాలి. మాకు ఇది చాలా ఉపయోగపడింది. హాస్పిటల్ మందులు, వాళ్ళ డాక్టర్స్ చాలా బాగా చూస్తున్నారు. థ్యాంక్ యూ ఆర్‌జీఆర్. 7 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు సరస్వతి. నేను చాపూర్ నుంచి వచ్చినాను. నాకు 7 సంవత్సరాల సంధి కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, చేతులు నాకు రాక ఇట్లా తిరిగిపోయినట్టు అయ్యి చాలా బాధపడి ఎన్ని హాస్పిటల్ తిరిగినా మస్తుగా తిరిగి ఇసుకొచ్చిపోయి నేను 2 సంవత్సరాల సంధి హాస్పిటల్ బంద్ చేసి గమ్మున కూర్చున్నాక నేను టీవీలో చూసి ఈ హాస్పిటల్ ఇట్లా మంచిగా తగ్గుతుందని చూసి నేను ఇక్కడ వచ్చి 1 నెల రోజులు అవుతుంది. నాకు నడుము నొప్పి తగ్గింది. మళ్ళీ ఒళ్ళు నొప్పులు కూడా తగ్గినాయి. కానీ ఇంకా 1 నెల మందులు నేను వాడుకోమని నాకు డాక్టర్ చెప్పింది కాబట్టి మళ్ళీ నేను వచ్చిన ఈరోజు. ఈ పంచకర్మ చేయించుకున్న సంది చాలా అంటే చాలా నాకు నడుము నొప్పి చాలా తగ్గింది.
మళ్ళంటే 10 నిమిషాలు నేను నిలబడకపోతుంటే నడవలేకపోతుంటే అంత బాధలో ఉండి కూడా నాకు తగ్గించిన డాక్టరు. ఈ డాక్టర్కు ఈ హాస్పిటల్కు పంచకర్మ చేయించుకున్నాక చాలా నాకు ధన్యవాదాలు ఈ హాస్పిటల్కు. 3 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు మూడు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు భారతమ్మ. నేను కింద పడ్డా 3 సంవత్సరాలు అవుతుంది. ఇక నడవనీకి వస్తలేదు, లేవనీకి వస్తలేదు, వండుకోవాలి, తినాలన్నా ఏం చేయాలన్నా ఇబ్బంది. ఇక నా బిడ్డే టీవీలో యాడ్ చూసి తీసుకొని వచ్చింది. నెల అవుతుంది ఇప్పుడు ఇక్కడికి మందులు తినబట్టి చాలా తగ్గినాయి, నొప్పులు తగ్గినాయి, నడుస్తున్నా మంచిగా తగ్గింది. ఆద్య హాస్పిటల్కి ధన్యవాదాలు. ఇప్పుడు కింద కూర్చుంటున్నా, లేస్తున్నా, మంచిగానే కూర్చుంటున్నా, లేస్తున్నా, కింద మంచిగానే కూర్చో వస్తుంది, లేవస్తుందా. ఇరవై సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు బండారు ధనరాజు. నా భార్య పేరు బండారు ధనలక్ష్మి. నా భార్య ఆర్థరైటిస్ పెయిన్స్ నిమిత్తం 20 సంవత్సరాల నుంచి చాలా బాధలు పడుతుంది. మేము టీవీలో ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి తెలుసుకుని రాజమండ్రి రావటం జరిగింది. డాక్టర్ గారు నాడి పరీక్ష చేసి 1 నెల మందులు ఇచ్చి వాడి చూడమన్నారు. 90% వరకు కనపడింది. ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉంది. తన పని తాను చేసుకుంటుంది. అంతకుముందు అయితే మంచానికి కుర్చీకే పరిమితమైన స్టేజ్లో మేము ఇక్కడికి వచ్చాం. ఇవాళ చాలా హాయిగా ఉంది. తన పని తాను చేసుకుంటూ ఆర్జేఆర్ హాస్పిటల్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పక్షవాతం వంటి అనేక డిస్క్ ప్రాబ్లంలకు ఆయుర్వేద థెరపీస్ ఇవ్వబడును. మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పక్షవాతం వంటి అనేక డిస్క్ ప్రాబ్లంలకు ఆయుర్వేద థెరపీస్ ఇవ్వబడును. మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పక్షవాతం వంటి అనేక డిస్క్ ప్రాబ్లంలకు ఆయుర్వేద థెరపీస్ ఇవ్వబడును. డాక్టర్ గారు, మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుంటే పెద్దవాళ్ళు మెట్లెక్కలేని పరిస్థితి మోకాళ్ళ నొప్పుల వల్ల సర్జరీలు చేయించుకున్నా కూడా తగ్గని పరిస్థితుల్లో ఉంటారు. ఒక కాలికి సర్జరీ చేయించుకున్నా మరొక కాలికి మళ్ళీ మోకాళ్ళ నొప్పులు. ఇలాంటి మోకాళ్ళ నొప్పులకి ఆర్జీఆర్ హాస్పిటల్లో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? ఈ మోకాళ్ళ నొప్పుల్ని మనం సంధివాతం అంటారండి. ఆస్టియో ఆర్థరైటిస్ అని కూడా అంటారు కొంతమంది. ఎందుకు వస్తుంది అంటే 2 ఎముకల మధ్య ఖాళీ అనేది తగ్గిపోతుంది. ఈ లోపల మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సైనోవియల్ మెంబ్రేను ఈ ఫ్లూయిడ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ జిగురు పదార్థం వల్ల ఎముకలు అనేవి ఒకదాని మీద ఒకటి జారుతూ ఉంటాయి. దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ కార్టిలేజ్ అనేది ఉంటుంది. ఈ కార్టిలేజ్ అనేది మృదువుగా ఎముకలు కదలటానికి ఉపయోగపడుతుంది. ఇది అరుగుదల అనేది వస్తుంది. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోయి 2 ఎముకల మధ్యన రాపిడి అనేది మొదలవుతుంది. ఈ ఫ్రిక్షన్ వల్ల కొంత వాపు, నొప్పి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పేషెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. చాలా మందిలో డిఫార్మిటీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎముక లోపలికి ఇలా అతుక్కుపోయినట్టు అనిపిస్తుంది. కొందరిలోని డిఫార్మిటీ వల్ల పక్కకు జరుగుతుంది. సర్జరీ చేసుకోమని చాలా మంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారు సర్జరీకి భయపడి మన ఆర్జేఆర్ హాస్పిటల్కి వస్తారు. వారికి మనం కొన్ని రకాల మూలికా ఔషధాలను ఇచ్చి మనం చూస్తాం. తర్వాత వీళ్ళకి కొన్ని పంచకర్మ థెరపీలు కూడా అవసరం అవుతాయి. జానువస్తి అనేది ప్రధానమైనది. ఇది మెడికేటెడ్ ఆయిల్ని మనం మోకాల మీద కొంత సమయం పాటు ఒక 20 నుండి 40 నిమిషాల పాటు ఇక్కడ వేడి చేసి మనం వేస్తూ ఉంటాం. దాన్ని వేడి చేసి తిరిగి వేయటం వల్ల లోపలికి రక్త సరఫరా అనేది పెరుగుతుంది. లోపల ఉండేటటువంటి కార్టిలేజ్ అనేది హీల్ అవుతుంది. తిరిగి వాటి మధ్యన రాపిడి అనేది జరగకుండా ఉంటుంది.
ఆయిల్ అబ్జార్ప్షన్ వల్ల లోపల ఎముకలు ఒక దాని మీద ఒకటి మృదువుగా కదులుతూ ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు ఈ మోకాల నొప్పి నుండి ఉపశమనం పొందిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. 2 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత మా అమ్మ అండాలు తను కాళ్ళ నొప్పులతోని 1 ఇయర్ కింద నుంచి బాధపడుతూ ఉంది. ఇంకా మేము టీవీలో యాడ్ చూసి ఆద్య హాస్పిటల్ పేరు విని వచ్చామండి. ఇంకా ఇక్కడ వచ్చి చూయించుకుంటున్నాం. మా అమ్మ వచ్చి 3 నెలలు అవుతుంది. మంచిగా కొంచెం కవర్ అయింది, ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, 3 నెలలు అవుతుంది. ఇంకా కొంచెం చాలా నొప్పులు ఉండే, బాధపడుతూ ఉండేది, నడవలేకపోతుండే, కూర్చోలేకపోతుండేది. చాలా అసలు తన పని తన చేసుకోలేకపోయింది. కానీ ఇక్కడికి హాస్పిటల్కి వచ్చిన తర్వాత కొంచెం మాకు చాలా అంటే చాలా మంచిగా అయిపోయింది. ఇట్లనే కంటిన్యూ చేస్తూ ఉంది. ఇంకా పెద్ద ఆవిడ కదా, ఇంకా కొంచెం 2-3 నెలలు వాడదామని చెప్పేసి ఇంకా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. పదిహేను సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత నా పేరు వసంత. నేను చాలా కాళ్ళ నొప్పులతోటి చాలా సఫరింగ్ అవుతుంటిని. మా దగ్గర రిలేషన్ వాళ్ళ నుండి ఇక్కడ ఆర్జేఆర్ హాస్పిటల్ పడింది యశ్రావ్ నగర్లో. అక్కడ పోయి చూయించుకో, డాక్టర్ అమ్మ చాలా బాగా చూస్తున్నది, నువ్వు అక్కడ పోయి చూయించుకుంటే నీకు మంచి జరుగుతుంది చూడు, ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఆ మందులు ఈ మందులు వాడి చాలా సఫర్ అయ్యావు కదా అని చెప్పారండి మా దగ్గర ఉన్నవాళ్ళు. అందుకు సరే అని హాస్పిటల్కి వచ్చాను, చూయించుకున్నాను. 3 months అవుతుంది, వేసుకుంటున్నాను సిరఫ్లు అవి ఇవి మొత్తం మందులు వాడుతున్నాను. కొంచెం చాలా నయం అనిపించింది నాకు. కుర్చీలో కూర్చుంటే లేయగలుగుతున్నాను. ఇప్పుడు ఫ్రీగా ఎవరైనా వచ్చారబ్బా అన్నట్టుండేది. ఇంతకుముందు ఎవరైనా స్నేహితులు ఇంటికి వస్తే వాళ్ళ టైం తీసుకొని లేచేదాన్ని. ఇప్పుడు ఫ్రీగా లేయగలుగుతున్నాను. మోకాళ్ళ నొప్పులు చాలా తగ్గిపోయాయి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేడం గారు కూడా చాలా నచ్చారు, డాక్టర్ అమ్మ గారు. నాకు చాలా ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చారు. ఎప్పుడూ అనుకుంటుంటాను ఆమె నాకు చాలా హెల్ప్ చేసింది. ఈ ఏజ్లో కూడా నాకు 65 years అండి. ఇప్పుడు తగ్గుతాయో లేదో అన్న ఫీలింగ్లో ఉంటే ఎప్పుడు ఇంట్లో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఈ దానికి చేయలేక నడవలేక ఇబ్బంది అనిపించేది. ఇప్పుడు కాళ్ళు చాలా మూమెంట్ ఎక్కువ ఉంటున్నదండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వంగగలుగుతున్నానండి, ఫ్రీగా ఇట్లా మూమెంట్ ఉంటుంది, ఇట్లా పైకి చేతులు లేవడతాను. ఇదంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఇప్పుడు మూమెంట్ చాలా బాగుంటున్నది నాకు. అన్ని రకాలుగా హెల్దీగానే ఉంటున్నాను. కొంచెం వాకింగ్ కూడా ఇంతకుముందు ఇబ్బంది ఉండేది, ఇప్పుడు ఫ్రీ వాకింగ్ ఉంటున్నది నాకు. ఎక్కడ నడవాలన్నా చేయాలన్నా బ్యాగ్ వేసుకొని నేను నడవగలుగుతున్నాను. షాపింగ్ కట్టి వెళ్ళగలుగుతున్నానండి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈ హాస్పిటల్లో చూయించుకున్నాక మేడం చాలా బాగా చూశారు. ఆర్జేఆర్ హాస్పిటల్కు నా ధన్యవాదాలు. 10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు యాదమ్మ. రాంపల్లి నుంచి వచ్చినాము. మోకాళ్ళ నొప్పులు లేవలేకుంటుండి ఆపరేషన్ చేయమనంటే కూడా చేపించుకోలేను. మా ఇంటి పక్కోళ్ళు చెప్తే వచ్చిన 2 నెలల నుంచి వాడుకుంటున్నా. మంచిగా ఉంది. జర నడవగలుగుతున్నా. జర తిమ్మిళ్ళు కూడా తక్కువ ఉన్నాయి. ఇట్లా ఆపులుండే చేతులు కూడా తక్కువ ఉన్నాయి. నొప్పులు తక్కువ ఉన్నాయి. ఆర్జే హాస్పిటల్ వచ్చిన వద్దుగా జర తక్కువ ఉంది. మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నమస్కారం అండి.
మా ధర్మవరము. మా భార్యకి చాలా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ అన్నీ తిరిగాము. అక్కడ కాక టీవీలో యాడ్ చూసి ఆర్జే హాస్పిటల్కి ఇక్కడ ఫోన్ చేసి కనుక్కొని వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత 1 నెల మందులు వాడండి, తెలుస్తుంది రిజల్ట్ మీకు అన్నారు. ఇవి వాడిన 15 రోజులకే రిజల్ట్ వచ్చింది. పూర్తి నెల అయిన తర్వాత మళ్ళీ చెకప్కి వస్తే బాగుంది. మేడం వల్ల ఇక్కడికి వచ్చి ఆర్జే హాస్పిటల్కి వచ్చిన తర్వాత మాకు బాగా ఉంది. మా భార్య పని సొంతంగా చేసుకుంటుంది, వ్యవసాయం లేకుండా చేసుకుంటాను. చాలా బాగుంది మాకు. ఆర్జే హాస్పిటల్కు ధన్యవాదాలు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో హెర్బల్స్, వర్మ, పంచకర్మ వంటి ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. మా ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఫైబ్రాయిడ్స్, అలర్జీ, సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. డాక్టర్ గారు, మనం సోరియాసిస్ గురించి మాట్లాడుకుంటే సోరియాసిస్ వచ్చిన వారిలో ఒక ఆత్మవిశ్వాసం అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే మనం అందవికృతంగా కనిపిస్తున్నాం, మనం బాగా కనిపించట్లేదు, మనకి ఎక్కడ పడితే అక్కడ మచ్చలు ఉన్నాయని చాలా ఫీల్ అవుతుంటారు. అలాగే పక్కవారు కూడా వారిని చూసి అసహించుకుంటూ ఉంటారు. మరి అలాంటి వారికి మనం ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? సోరియాసిస్ అనేది ఒక మొండి జబ్బండి. ఇది శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వ్యక్తిని కుంగదీస్తుంది. ఇది చర్మాన్ని ఛిద్రం చేసి వ్యాధులకు లోన్ చేస్తుంది. ఈ సోరియాసిస్తోని బాధపడేవారు తమ చర్మం ఇలా తయారవుతుందని చాలా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అసలు సోరియాసిస్ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది అంటే, మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ తగ్గిపోవటం వల్ల మన సొంత కణజాలం మీదే మన శరీరం అనేది దాడి చేస్తూ ఉంటుంది. ఈ దాడి చేయడం వల్ల మన శరీరంపై ఉండేటటువంటి కణాలు త్వరగా నశించిపోతూ ఉంటాయి. సాధారణంగా 30 రోజుల పాటు ఈ కణజాలాలు అనేవి ఉంటాయి. కానీ సోరియాసిస్లో 3-4 రోజుల్లోనే కొత్త కణాలు అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి. వీటి టర్నోవర్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ చర్మం అనేది దళసరిగా తయారవుతుంది. చేప పొలుసుల మాదిరిగా ఊడిపోతూ ఉంటుంది. దురద అనేది ఎక్కువగా ఉంటుంది. నీ పొలుసులను మనం తీస్తూ ఉంటే లోపల రక్తపు చారలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. చాలా మందిలో ఇది రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. కొందరికి కాళ్ళ చేతుల్లోని దీన్ని ప్లాంటార్ అండ్ పామార్ సోరియాసిస్ అంటారు. స్కాల్ప్లో కనిపిస్తుంది. దీన్ని చండ్రు అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇది దళసరిగా ఊడిపోతూ ఉంటుంది, పొరలు పొరలుగా వస్తూ ఉంటుంది. దాన్ని అప్పుడు మనం స్కాల్ప్ సోరియాసిస్గా భావించాలండి. ఇది చెవులో మొదలై ఈ స్కాల్ప్లో కూడా ఉంటుంది. ఇది చాలా రకాలుగా ఉంటుంది. కాబట్టి మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఈ సోరియాసిస్కి రకరకాల చికిత్సా విధానాలనే ఉన్నాయి. ఈ సోరియాసిస్ ఉండే వారిలోని మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడికి సోరియాసిస్కి చాలా దగ్గర సంబంధం అనేది ఉంది. ఈ ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల సోరియాసిస్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని రకాల థెరపీస్ని చేస్తూ ఉంటాం. వాటిలోని శిరోధార అనేది ముఖ్యమైనది. మనం తైలాన్ని, మెడికేటెడ్ ఆయిల్ని మన రోగి యొక్క తల మీద ఒక ధారలాగా కొన్ని నిమిషాల పాటు వేయటం ద్వారా మనం ఈ శిరోధారణ చేస్తూ ఉంటాం. దీనివల్ల మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. అదేవిధంగా తక్రధార అనేది మెడికేటెడ్ బటర్ మిల్క్ను శరీరం పైన వేస్తాం. ఇలా వేయటం వల్ల చర్మం పైన ఉండేటటువంటి పొలుసులు, చర్మం అనేది ఈ పొలుసుల తత్వాన్ని తగ్గుతుంది. అదేవిధంగా లోపల నుండి మనం కొన్ని ప్రక్రియలు అనేది చేయాల్సి ఉంటుంది. హైడ్రోకొలాన్ థెరపీ వమనము, ఇది కఫాన్ని శరీరం నుండి దూరం చేస్తుంది. హైడ్రోకొలాన్ థెరపీ అనేది పిత్తాన్ని తగ్గిస్తుంది. ఈ విధంగా దోష సామ్యతను చేకూరుస్తుంది. ఈ విధంగా వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఈ విధంగా సమూలంగా మనం సోరియాసిస్ వ్యాధిని దూరం చేయవచ్చు. చాలా మంది ఈ సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు శాశ్వత పరిష్కారాన్ని ఈ విధంగా పొందవచ్చు.
6 సంవత్సరాల నుండి సొరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు నాగమణి అండి. మాది కొల్లేటికోట పందిరిపెల్లిగూడెం. 5-6 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. నాకు తగ్గలేదు. బాగా ఎలర్జీ కింద వచ్చేసిందండి. ఎలర్జీ కింద వచ్చేస్తే నాకు ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు. ఇక్కడ నాకు అడ్రస్ తెలుసుకుని వచ్చాను. నాకు ఇక్కడికి వచ్చాక బాగుంది, చాలా బాగుంది. నాకు నా పని నేను చేసుకుంటున్నాను. నాకు చాలా ఆరోగ్యంగా ఉంది. ఆర్కే హాస్పిటల్కి ధన్యవాదాలు. 10 సంవత్సరాల నుండి సొరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. మరి కాజీగూడెం అండి, పెదపాడు మండలం. ఈవిడ మా భార్య గారు. కాళ్ళు పాచిపోయి చాలా సంవత్సరాలు 10 సంవత్సరాలు బట్టి బాధపడుతూ ఉండేది. కనీసం పని కూడా చేసుకునేది కాదు. నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడేది. ఇలా నడుతూ ఉంటే ఆ కాళ్ళంతా బెజ్జలు పడిపోయి ఇసుక వెళ్ళి రంధ్రాలు పడి బ్లడ్ కూడా వస్తూ ఉండేది. ఛానల్లో మేము యాడ్ చూసాము, ఇలా ఆర్జీఆర్ హాస్పిటల్లో బాగా చూస్తున్నారని చెప్పి యాడ్ చూసామండి. మేము 1 నెల వాడాము, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాము. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా వరకు కూడా మాకు తగ్గింది. దానివల్ల మళ్ళీ 2వ సారి కూడా వచ్చామండి చూపించుకోవడానికి అని చెప్పి వచ్చామండి. ఆర్జీఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు. పన్నెండు సంవత్సరాల నుండి సొరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు పన్నెండు సంవత్సరాల నుండి సొరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు కొనగాల వెంకట సూర్యనారాయణ. ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురం నుంచి వచ్చాను. నాకు 12 సంవత్సరాల నుంచి సొరియాసిస్ ఉంది. చాలా ఎక్కువ ఉండేది. కాళ్ళు, చేతులు, తల మొత్తం ఉండేది. ఎక్కడికి వెళ్ళినా చాలా చోట్లకి తిరిగాను నేను, నాకు తగ్గలేదు. మా అబ్బాయి ఫ్రెండ్కి ఆర్జీఆర్ హాస్పిటల్లో తగ్గిందంటే నేను వచ్చి చూపించుకున్నాను. నాకు దురద అయ్యి బాగా ఎక్కువగా ఉండేది, అవన్నీ కూడా బాగా తగ్గినాయి. నాకు 2 నెలలకి చాలా బాగా తగ్గిందండి. ఆర్జీఆర్ హాస్పిటల్ డాక్టర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు.
6 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 6 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత మా అవ్వ పేరు రంగమ్మ, జంగంపల్లి గ్రామము, ఎల్లనూరు మండలం. ఈమె సోరియాసిస్తో బాధపడుతూ ఉంది. ఈమెకు ట్రీట్మెంట్ చేపిస్తూ ఉన్నాము, ఎక్కడా ప్రయోజనం లేదు. గత 2 నెలల నుంచి వేరొకరి సాయంతో ఇన్ఫర్మేషన్ తెలిసి మేము ఆర్జీఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్ 2 నెలల నుంచి తీసుకుంటూ ఉన్నాము. మెల్లిమెల్లిగా రికవర్ అవుతూ ఇప్పటికైతే పూర్తిగా బాగా తగ్గిపోయినాయి. గాయాలు, కొంచెం వాపులు, ఎటువంటివి కూడా రిమార్క్స్ లేకుండా పూర్తిగా తగ్గిపోయినాయి. నిజానికి ఈ సమయంలో మా అవ్వగారికి పూర్తిగా నయం అయిపోయింది. ఓకే డాక్టర్ గారు, ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా ఆస్తమా, అలాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్, మధుమేహం, సోరియాసిస్ ఇలాంటి చాలా రకాల వ్యాధులు ఎందుకు వస్తాయి, అలాగే ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇలాంటి వాటికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఈనాటి ఆర్జీఆర్ హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ ముందుకొస్తా. అంతవరకు సెలవు, నమస్కారం. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.